ఈస్టర్ ఆదివారంగా యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని చేయించి మృత్యుంజయుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి ఈ పర్వదినాన్న మనం కొద్ది నిమిషాలు ఆ సందర్భానుసారమైనటువంటి వాక్యాలు మనం ధ్యానించుకుందాం. మరి ఎంతవరకు సాక్ష్యాలు చెప్పిన వీళ్ళందరూ సాక్ష్యాలు దేవుడు విన్నాడు. ఎక్కడ కాలు ఉంటే అక్కడే కూర్చున్నాం. పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ నలుగురు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు తెలియపరిచారు. నలుగురు సువార్తికులు కూడా వారి సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడో ఆ విషయాలన్నీ కూడా వారు చాలా స్పష్టంగా వారి సువార్తలలో వారు నలుగురు కూడా రాసినటువంటి క్రమాన్ని ఆఖరు అధ్యాయంలోనే మనం చూస్తాం. ప్రతి మత్తయిలో ఆఖరు అధ్యాయం, మార్కులో ఆఖరు అధ్యాయం, లూకాలో ఆఖరు అధ్యాయం, యోహానులో కూడా ఆఖరు అధ్యాయంలో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. ఈవేళ మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత నేను రాత్రి వాక్యం చెప్పినప్పుడు చెప్పాను. విశ్రాంతి దినం అనగా పాత నిబంధన కాలంలో ఏ దినం అన్నది? శనివారం. అనగా శనివారం గడిచిపోయిన తర్వాత రోజు ఆదివారం. కనుక ఆదివారం ఉదయమే తెల్లవారుచుండగా అంటే ఇంకా వెలుగు రాలేదు అనమాట. వెలుగు రాకముందే తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. హల్లెలూయా. అమ్మా, బైబిల్ తిరిగే మటుకు చాలు. పిల్లలు చదువుతున్నారు, మీరు వినండి. నేను చెప్తున్నాను, పిల్లలు చదువుతున్నారు, మీరు వినండి. ఉమ్ము రాసేసి దాన్ని నలిపేసి ఇక్కడ లేదని అక్కడ కొత్త నిబంధనలు చూడవలసింది పాత నిబంధనలు చదువుతారు, పాత నిబంధనలు చూడవలసింది కొత్త నిబంధనలు చదువుతున్నారు. తెలివి ఏ పుస్తకం ఎక్కడ ఉందండి? అయినా దాన్ని ఎదుర్కోవడానికి ఈ లోపల ఈ కాలం కాస్త పుణ్యకాలం కాస్త గడిచిపోతుంటారు. ఇంకేమింటారు? అది ఎదుర్కోవడం సరిపోతుంది. మీ మనసు వినండి, వినడం చాలా ప్రాముఖ్యం. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము, శనివారం గడిచిపోతే ఆదివారం. కనుక పాత నిబంధన కాలం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పటికీ కాలాన్ని మరి విశ్రాంతి దినము శనివారమే వాళ్ళకి. కనుక ఆ శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున అనగా ఆదివారం తెల్లవారుతుందనగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళేటప్పటికే వీళ్ళు వెలుగు రాకుండా వెళ్ళారు, చీకటి ఉండగానే వెళ్ళారు. వీళ్ళు వెలుగు రాకుండానే వెళ్ళినప్పటికీ అక్కడ జరిగిన కార్యం ఏంటంటే పరలోకము నుండి దేవుని దూత ఈ సమాధి దగ్గరికి దిగొచ్చిందంట. ఆ సమాధికి అడ్డుగా పెట్టినటువంటి రాయి, దానికి గొలుసులేసి తాళాలేసి సీల్ చేసి బంధించినటువంటి ఆ రాయిని ఆ పరలోకముడు వచ్చినటువంటి ఆ దూత పక్కకి గెంటిందనమాట. పక్కకి దొర్లించేసి ఆ రాయి మీద కూర్చుని ఉందంట ఆ దేవుని దూత. వీళ్ళు వెళ్ళేటప్పటికి మరి ఆ దూత ఎప్పుడు వచ్చిందో? వీళ్ళు తెల్లవారుజామున వెళ్ళారు, ఇంకా వెలుగు రాకుండా వెళ్ళారు. వెలుగు రాకముందే చీకటి ఉండగానే మగ్దలేని మరియా వేరొక మరియా వారు సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి జరిగిపోయిన కార్యం ఏంటంటే పరలోకముడు దేవుని దూత దిగి వచ్చింది. ఆ సమాధికి అడ్డుగా పెట్టిన భయంకరమైన పెద్ద బండరాయి, ఆ బండరాయికి సీలేశారు, తాళాలేశారు, గొలుసులేశారు. అక్కడ అడుక్కో పోలీసులు, మిలిటరీ దళాన్ని వాళ్ళు ఏం చేశారు? అక్కడ కాపలా పెట్టారు. వీళ్ళందరినీ కూడా
మరి ఛేదించుకొని పరలోకము నుండి ఆ దూత దిగి వచ్చినటువంటి సమయము సందర్భము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకముడు ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క దూత దిగి వచ్చిందో భూమి ఆ యొక్క ప్రభావానికి ఆ మహిమకు తట్టుకోలేకపోయింది అనమాట. అక్కడ చాలా పెద్ద భూకంపం కలిగింది. ఆ యొక్క భూకంపం కలిగినటువంటి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఉన్న కాపలాదారులందరూ కూడా ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ ప్రకాశమానమైన కాంతిని, అక్కడ జరిగినటువంటి ఆ యొక్క భూకంపపు ఆ యొక్క కంపనలను, ఆ యొక్క పరిస్థితిని వారు తట్టుకోలేక వారు సచ్చిన వారిలాగా పడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తర్వాత ఈ కార్యం జరిగిపోయిన తర్వాత మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉంది. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడట వలన కావల వారు ఓనికి సచ్చిన వారు వలె ఉండిరి. హల్లెలూయా. కనుక ఆ దేవుని యొక్క దూత, పరలోకం నుండి వచ్చిన దేవుని యొక్క దూత ఎలా వచ్చింది? మహా మహిమతో దిగి వచ్చింది. మహా ప్రకాశమానమైన తేజస్సుతో దిగి వచ్చింది. మహా ప్రభావముతో దిగి వచ్చింది. ఆ తేజస్సుకు, ఆ యొక్క స్వరూప దర్శనాన్ని మీరు చూడలేక ఈ సైనికులు అందరూ ఏమైపోయారంటే సచ్చిన వారిలాగా పడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక లోకములో ఉన్నటువంటి ప్రజలు వారు ఎంత గొప్ప గొప్ప నాయకులైనా, అధికారం కలిగిన వారైనా దేవుని యొక్క మహిమ ఎదుట, దేవుని యొక్క ప్రభావం ఎదుట, దేవుని యొక్క శక్తి ఎదుట వారందరూ ఏమైపోతారన్నమాట? ఏమైపోతారు? ఎవరు నిలవలేదు. వారందరూ కూడా దేవుని యొక్క ప్రకాశం ఎదుట, దేవుని యొక్క ప్రభావం ఎదుట, దేవుని యొక్క కార్యాలు ఎదుట వారి చేతికి ఎత్తవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క మిలిటరీ దళం వీళ్ళందరూ కూడా సచ్చిన వారిలాగా పడిపోయారంట. వీళ్ళు దేవుడు అంటే ఏంటో తెలియని వారు, దేవుని యొక్క ప్రకాశం ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో, దేవుని కార్యాలేంటో కూడా ఎరగని వారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాభక్తుడైనటువంటి దానియేలు, మహాభక్తుడైనటువంటి యోహానులే ఈ దేవుని యొక్క దర్శనాన్ని చూసి ఏమైపోయారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ యోహాను ఈ మాట తెలియపరుస్తా ఉన్నాడు. యోహాను కూడా పద్మాసు ద్వీపకల్పములో ఆయన పరవాసిగా ఉన్నప్పుడు ఆయన ఏం అనుభవిస్తున్నాడంటే అక్కడ ఒంటరితనాన్ని, జైలు శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి యోహానును దేవుడు దర్శించాడు. అది రాస్తాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. మహాభక్తుడు యోహాను దేవుని యొక్క ఆ అనుగ్రహాన్ని పొందినవాడు, దేవుని యొక్క శక్తి ఏంటో, మహిమ ఏంటో, ప్రభావం ఏంటో ఎరిగినవాడు, చూచినవాడు, చాలా అనుభవనీయుడు, అనుభవశాలి, భక్తిపరుడు. ఇలాగ దేవునిలో మహా అనుభవాన్ని గడించినటువంటి ఈ భక్తుడే దేవుని యొక్క దర్శనాన్ని ఏం చేయలేకపోయాడు? చూడలేకపోయాడు. చూసి మామూలుగా ఉండలేకపోయాడు. సచ్చిన వారిలాగా ఏమైపోయాడంటే పడిపోయాడు. ఆయన పాదముల దగ్గర పడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి మహాభక్తుడి అలాగ పడిపోయినప్పుడు ఈ మిలిటరీ దళం దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రకాశమైన తేజస్సును, ఆయనకి వెలుగును చూసి నిలబడగలరా? వారు డ్యూటీ చేయగలరా? చేయలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే సచ్చిన వారిలాగా పడిపోయారని అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వారు ఆ ప్రకారంగా సచ్చిన వారి వలె పడి ఉన్న సమయంలో మరి దూత సమాధిని దర్శించడానికి వచ్చినటువంటి మరియను, మగ్దలేని మరియను, వేరొక మరియను చూచి, మీరు భయపడొద్దు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. హల్లెలూయా. ఆ దేవుని సముఖములో నుండి, పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి ఆ దూత
వాళ్ళతో చెప్తా ఉంది ఏంటంటే, మీరు భయపడద్దు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఇక్కడ మీరు ఎవరిని వెతుకుతున్నారో అది నాకు తెలుసు. ఎవరిని వెతుకుతున్నారు వారు? సిలువ వేయబడిన యేసు. దేవునికి స్తోత్రాలు. సిలువ వేయబడినటువంటి యేసును వారు వెతుకుతున్నారని ఆ దూత అక్కడ సాక్షి చెప్తా ఉంది. దేవునికి స్తోత్రాలు. ఎవరు పరజ్ఞానంగా ఉండకూడదు, ఎవరు మీ మొక్కలు కింద ఎట్టకూడదు, పక్కన చూడకూడదు. మీ మొక్కలన్నీ నా వైపే ఉండాలి. నేను ఎలాగున్నా సరే మీకు ఒక రాక్షసులా కనపడినా, ఒకవేళ నేను అందవికారంగా మీకు అంత అనుకూలంగా కనపడలేకపోయినా మీరు నా వైపు చూడవలసింది. దేవుని స్తోత్రాలు. అప్పుడే దేవుని వాక్యం ఎడల మీ మనస్సు కేంద్రీకృతమై ఉన్నది అని నేను అనుకుంటాను. దిక్కు చూస్తున్నాను, నీ గురించి వాడు చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. కానీ ఎవరు దిక్కులు చూడకూడదు, నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రాలు. కనుక ఆ స్త్రీలను ఉద్దేశించి ఆ దూత మాట్లాడుతూ ఉంది, మీరు భయపడద్దు, మీరు సిలువ వేయబడినటువంటి యేసును వెతుకుచున్నారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు. కనుక వారు అందుకే వచ్చారా? అందుకే వచ్చారు. చంద్రం ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు వెతకడానికి ఈ సమాధుల్లో లేక ఈ సమాధి దగ్గర వెతకడానికి ఆయన ఇక్కడ లేడు. ఆయన బ్రతుకున్న దినాల్లో మీతో ఎలాగైతే చెప్పాడో అలాగే ఆయన లేచాడు. దేవునికి స్తోత్రాలు. కానీ మన ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. సమాధిలో నుండి ఆయన లేచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. మీరు లోపలికి రండి, ప్రభు పండుకున్నటువంటి, ప్రభువును పడుకోబెట్టినటువంటి ఆ స్థలాన్ని మీరు చూడండి. ఆ దూత వారిని లోపలికి ఆహ్వానిస్తా ఉంది. కానీ అక్కడ మహా మిలిటరీ దళం అంతా కూడా సచ్చిన వాళ్ళకి పడిపోయారు. ఇంకా స్పృహ రాలేదు వాళ్ళకి, వాళ్ళకి సచ్చిన వాళ్ళకే పడి ఉన్నారు. కానీ ఈ స్త్రీలు మాత్రం లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును పడుకోబెట్టినటువంటి ఆ స్థలాన్ని వారు చూస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ స్థలాన్ని చూసినప్పుడు ఆయనకు చుట్టిన నారబట్టలు తప్ప అక్కడ ఏమీ కూడా వాళ్ళకి కనపడలేదు. దేవునికి స్తోత్రాలు. ఈ విషయాన్ని మీరు ఆయన శిష్యులకు తెలియపరచండి అని ఆ దూత మరి మగ్దలేని మరియతోను వేరొక మరియతోను ఆ సమయంలో ఆ దినాన మరి ఆ సమాధిని దర్శించడానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువును వెతుకుచున్నటువంటి ఆ స్త్రీలతో దూత చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. ఆ సమయంలో వారు ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెలుచున్నాడు. దేవునికి స్తోత్రాలు. అక్కడ మీరు ఆయనను చూస్తారు, ఇదిగో మీతో చెప్పిందని ఆ దూత ఆ స్త్రీలతో చెప్తా ఉంది. మీరు గలిలయకు వెళ్ళండి, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళిపోయాడు. కనుక మీరు గలిలయ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆ గలిలయ ప్రాంతంలో మీరు అక్కడ ఆయనను చూస్తారు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ నుండి ఈ స్త్రీలు గలిలయ ప్రాంతంలో ప్రభువుని చూడటం వరకు వారు పరిగెత్తి వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మాట అక్కడ చేసి యోహాను సువార్తలో మనం ఒక మాట చదువుదాం. యోహాను సువార్త ఈయన సమాధిలో నుండి లేచి ఆయన వీళ్ళకంటే ముందుగా గలిలయకు వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళారు? తెల్లవారుజామున, ఇంకా వెలుగు రాకముందే, ఇంకా చీకటి ఉంటుండగానే వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ప్రభువు లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గలిలయకు వెళ్ళిపోయాడు. అక్కడ రాస్తాడు. ముందు ఒక మాట మనం చూద్దాం. మార్కు 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట
కనపడెను అన్నట్టు రాస్తాడంట దేవుని యొక్క వాక్యములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారము తెల్లవారినప్పుడు మార్పు చెప్తా ఉన్నాడు. యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా ఈ ప్రత్యక్షత జరిగిందో దీనిని యోహాను చాలా వివరంగా చెప్తాడు. యోహాను రాసిన సువార్త 20 అధ్యాయంలో 20 అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చూద్దాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 దెయ్యములు పట్టినటువంటి ఈ మగ్దలేని మరియా ఆ రోజున సమాధి బయట నిలవబడి ఏడుస్తా ఉంది. ఎందుకంటే ఆమె సమాధిలో చూసింది కానీ సమాధిలో ప్రభు యొక్క శరీరం కనపడలేదు. ఈ ఒలిపించి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 వచనాలు చదవండి, అందులో ఆ చరిత్ర రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సమాధిలో చూసింది కానీ ఆ సమాధిలో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క మృతదేహము ఆమెకు కనపడలేదు. సమాధి బయటకు వచ్చేసి ఆమె ఏడుస్తుంది. అయ్యో నా ప్రభు ఏమైపోయాడో, నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారో, నా ప్రభు యొక్క శరీరం ఇక్కడ కనబడలేదు అని చెప్పి ఆమె బయటకు వచ్చి ఏడుస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఆ తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. హల్లెలూయా. కనుక మగ్దలేని మరియ సమాధి బయట కూర్చుని లేక నిలబడి ఆమె నిలిచి ఏడుస్తున్నప్పుడు ఏడుస్తూ సమాధిలోనికి అలా తొంగి చూసిందంట. సమాధిలోనికి అలాగ తొంగి చూసినప్పుడు ఆ యేసు ప్రభు యొక్క శరీరాన్ని పెట్టినటువంటి ఆ స్థలంలో కాళ్ళ వైపున ఒక దేవదూత, తల వైపున ఒక దేవదూత, 2 దేవదూతలు ఆమెకు కనబడ్డారంట లోపల, సమాధి లోపల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడ దేవుని యొక్క వాక్యాలు మాట్లాడుతున్న వారు ఆ ఏడుస్తున్నటువంటి సమాధులను తొంగి చూస్తూ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని వెతుకుతున్నటువంటి ఆ యొక్క మరియను వారు పలకరించి మరియతో వారు మాట్లాడడం ప్రారంభించారు. ఏమని మాట్లాడుతున్నారు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడుగగా ఆమె అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పాను. కనుక అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని వారు అడిగారు. ఆ 2 దేవతలు కూడా సమాధి బయట నిలవబడి ఏడుస్తున్నటువంటి ఆ యొక్క మగ్దలేని మరియను అడుగుతున్నప్పుడు ఆ మరి అంటుంది, అయ్యా నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచుతారో ఆయనను నాకు తెలియలేదని ఆమె ఏడుపుకు కారణం అదని ఆ మగ్దలేని మరి ఆ రోజున వారితో చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఈ మాటలు చెప్పి వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రభువారు ఆమె వెనకాల నిలబడి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికి సమాధిలో బయటికి ఆయన వచ్చేసారు. కనుక ఆమె ఏడుస్తుంది, ఆమె అంగలాడుస్తుంది. అయ్యో నా ప్రభు ఏమైపోయాడో, నా ప్రభుని ఎవరు దిగిపోయారో, నా ప్రభుని ఎక్కడ దాచేశారో అని చెప్పి ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమె అలాగే వెళ్ళిపోయి ఆ మాటే ప్రజలకి తెలియపరుస్తూ ఉంటారు. అలా కాకుండా నేను ఈ సమయంలో ఖచ్చితంగా ఆమెకు కనబడాలి అని అనుకున్నారేమో ఆయన. కనుక ఆమె అలా ఏడుస్తూ వెతుకుతున్నప్పుడు ప్రభు వారు వచ్చి ఆమె వెనకాల నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. హల్లెలూయా. ఆయన వెనకాల నిలబడ్డాడంట మగ్దలేని మరియకు. కానీ మగ్దలేని మరియను ఆ యొక్క మగ్దలేని మరియ యేసు ప్రభువుని గుర్తించలేకపోయింది. ఈయనే నా ప్రభు, ఏడుస్తుంది వెతుకుతుంది కానీ ఈయనే నా ప్రభు అని ప్రభుని ఏం చేయలేకపోయింది, గుర్తుపట్టలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఆమెను అమ్మ 15వ వచనం
ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అన్నాడు. యేసు ప్రభు కూడా అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడుస్తూ ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభువారు మరియను అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం జీవిత కాలంలో ఇంట్లో అయినా, వాకిట్లో అయినా, పొలంలోనైనా, మనం పనిచేసే స్థలాల్లో, డ్యూటీ చేసే స్థలాల్లో, అది ఆఫీస్ అయినా ఎక్కడైనా ఏమైనా కొన్ని వస్తువులు అప్పుడప్పుడు ఏం చేసుకుంటూ ఉంటాం, పారేసుకుంటా ఉంటాం. వాటిని ఏం చేస్తాం, అలా వెతుక్కుంటా ఉంటాం. మామూలుగా వెతుక్కుంటాం, పడేసుకున్న వస్తువులు మామూలుగా వెతుక్కుంటా ఉంటాం. ఏడుస్తూ వెతుకుతుంది ఇవి. ఏడుస్తూ వెతుకుతుందంటే అదేదో విలువైనదే అయి ఉంటుంది. మనం కూడా కొన్ని సమయాల్లో ఏ బంగారపు రింగు పడిపోయింది, చేతులు ఉన్నది అనుకోండి, చేతులున్న బంగారపు రింగు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం, ఏం చేస్తాం, పోతే దొరుకుతుంది లేకపోతే లేదు కదా, నాకు పెద్దది కదా, లెక్కేది డోంట్ కేర్ అనుకుంటా. ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తగా వెతుకుతాం, చాలా జాగ్రత్తగా వెతుకుతాం. పెద్ద కళ్ళు చేసుకొని నిదానించి మరి చూస్తూ అది దొరికేటంత వరకు వెతుకుతూ ఉంటాం. ఇంకా దొరకలేదు అనుకోండి. ఇంట్లో అయితే దీపం వెలిగించి లైట్ వేసి ఆ బల్ల కింద, ఆ కింద మంచం కింద, దాని కింద, దీని కింద చూస్తూ మరి అలా వంగి చూస్తూ మరి వెతుకుతూ ఉంటాం. ఇంకా దొరకలేదు అనుకోండి. ఇప్పుడు ఏం చెప్పడం, ఎవరికి చెప్పాలా? నీ చేతున్న ఉందరం ఏంటి అడుగుతాడు. అడిగి కూడా ఉన్నాడు కదా, అడిగి అప్పుడప్పుడు మందుకి తాగాన్ని వేసుకున్నా, నువ్వేదే తినిపించకుండా అడిగే కూడా ఉన్నాడు కదా. ఎవరు అడుగుతాడు? ఈ ఆయన. హల్లెలూయా. కనుక ఖచ్చితంగా అడుగుతాడు కదా, ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలా? అయ్య బాబోయ్ అమ్మో అని చెప్పి బాబో దీపమని ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఏడుస్తూనే ఆ సరుకు కొరకు, ఆ వస్తువు కొరకు. ఎందుకంటే అది అంత విలువైనది, అదంత ప్రాముఖ్యమైనది కనుక దాని కొరకు ఖచ్చితంగా ఏడుపు వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరియ కూడా ప్రభువు చాలా ప్రాముఖ్యమైన వాడు కనుక, ఆయన జగద్రక్షకుడు, లోకరక్షకుడు, ఆయనను వెతుకుతూ ఏం చేస్తుందంటే ఈవిడి అలాగే ఏడుస్తూ ఉంది. మనం విలువైన వస్తువు పడిపోయినప్పుడు, దొరకలేనప్పుడు ఎలాగ ఏడుస్తూ బోరిన వెతుకుతామో అలాగే ఈమె కూడా ప్రభు దొరకలేనప్పుడు, కనబడలేనప్పుడు ప్రభు కొరకు ఏడుస్తుంది, వెతుకుతుంది. ఏటమైనా మానవలేదు, వెతకడమైనా మానవలేదు. ఒకవైపు ఏడుస్తుంటే ఒకవైపున వెతుకుతా ఉంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆమెను ప్రభువారు దర్శించి ఆయన అడుగుతా ఉన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీవు ఎవరిని వెతుకుతున్నావు అన్నప్పుడు ఆమె చెప్తా ఉంది అని ఆమెను అడుగగా, ఆమె ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఒక తోటలో చేయబడిందని రాత్రి వాక్యంలో మనం విన్నాం. కనుక ఆ తోట తాలూకు తోటమాలి అనుకుంటుందంట ఆయన్ని. ఎవరిని? యేసు ప్రభుని. ఆ తోట తాలూకు తోటమాలి అనుకుని అంటుందంట, అయ్యా నీవు ఆయనను ఒకవేళ మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతో నాకు చెప్పండి. ఆయన ఎక్కడ దాచావో నీకు తెలుస్తుంది. నీ తోటకి తోటమాలిగా ఉన్నావు కదా, కనుక నీ పర్మిషన్ లేకుండా ఎవరి తోటలోనికి ప్రవేశించరు. నా ప్రభు యొక్క దేహాన్ని, శరీరాన్ని ఒకవేళ నువ్వైనా దాచేసి ఉండాలా, ఎక్కడ దాచావో అది నాకు చెప్పమంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పమని అడుగుతా ఉంది. ఆ విషయం నాకైనా చెప్పు ప్రభువా, నాకైనా చెప్పయ్యా, నేను నా ప్రభువుని ఏం చేస్తాను, ఎత్తుకొని పోదును. ఒక ఆడ మనిషి ఆ శరీరాన్ని ఎత్తుకుపోతా, ఆమె ఆతృత, ప్రభు ఎడల ఆముకున్నటువంటి ఆశ అలాగే అనిపిస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. యేసు ఆమెను చూచి, ఇంతసేపు కూడా ప్రభువారు ఆయన చూస్తున్నాడు, ఆవిడ ప్రభువారు చూస్తుంది, కానీ ఆమె ప్రభుని పోయినకి అట్లా పోతుంది. ఏమంటుంది? ఆయన ఒక కోటమాలి అనుకుంటుంది. ఇప్పుడు ప్రభుకి అర్థమైంది, ఈమె నన్ను గమనించలేదు, ఈమె నన్ను పోయడానికి అట్లా పోయింది, ఈమె నన్ను పోల్చలేకపోయింది అని ప్రభు గమనించి ఆయనే ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటాడు ఆయన? మరియా అని పిలిచాడు. ఆమె పేరు మరియా కదా.
కనుక మరియా అని పిలిచాడు అక్కడ ప్రభువారు. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే ఆమె ఆలోచనలో పడింది అనమాట. ఇతడు తోటమాలైతే నా పేరు ఇతనికి ఎలా తెలుస్తుంది? కనుక నేను అనుకున్నట్టుగా ఈయన తోటమాలి కాదు, ఈయన నా ప్రభువే అయి ఉంటాడు అని అప్పుడు గమనించి ఏమంటుంది ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఇబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. దేవుని స్తోత్రం. వెంటనే ఆమె గమనించింది, ఈయన నా ప్రభువే సమాధిలో నుండి తిరిగి లేచాడన్నమాట అనుకుని ఆమెను, వాళ్ళు మాట్లాడే భాష ఇబ్రీలు కనుక వారు ఇబ్రీ భాష మాట్లాడతారు కనుక వారి సొంత భాషలో అక్కడ మాట్లాడుతూ ఉంది. రబ్బూని అని ప్రభుని పిలిచిందంట. ఆ మాటకు బోధకుడా అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రకారంగా మొట్టమొదటి దర్శనం, మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేనే మరియకు 7 దెయ్యములు ప్రభువారు వెళ్ళగొట్టినటువంటి ఆ మగ్దలేని మరియకు అక్కడ ప్రభువారు ఇచ్చినట్లుగా ఆ మగ్దలేని మరియకు మొట్టమొదటి ప్రత్యక్షత అక్కడ దొరికినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అలా జరిగింది. ఇక్కడ సమాధి దగ్గరికి వచ్చినటువంటి ఈ కొంతమంది స్త్రీలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దూత చెప్పినటువంటి ఆ యొక్క మాట విని గలిలయ ప్రాంతానికి వారు ఏమవుతున్నారు? పరిగెత్తుకొని వెళ్తా ఉన్నారు. అక్కడ దేవుని యొక్క వాక్యములో 28వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనానికి వద్దాం. మనం వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము చెప్ప పరిగెత్తుచుండగా అని రాస్తాడు అక్కడ దేవుని యొక్క వాక్యములో. హల్లెలూయా. కనుక వారు త్వరగా పరిగెడుతున్నారు. ఆ వర్తమానాన్ని, ఆ దూత చెప్పినటువంటి వర్తమానాన్ని తన శిష్యులకు తెలియపరచడం కొరకు వారు పరిగెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆ సమాధిని విడిచి వారు పరిగెత్తుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆ దూతలు కూడా ఇంకా అక్కడ దూతలు ఉండవలసిన పని లేదు. ప్రభువారు లేచాడు, మీకంటే ముందు గలిలయకు వెళ్ళాడు అన్న సంగతి కూడా వారికి తెలియపరిచారు. కనుక జరిగిన సంగతి, జరిగిన కథ అక్కడ యేసును వెంబడించినటువంటి స్త్రీలకు తెలియబడింది. కనుక ఇంకా అక్కడ దూతలు ఉండవలసిన పని లేదు. దూతలు కూడా వాళ్ళు వచ్చిన పని ముగించుకొని వారు పరలోకానికి మరలా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్త్రీలు కూడా గలిలయకు వెళ్ళిపోతున్నారు. ఆతృతతో, మహా ఆనందంతోను భయముతోను వారు సమాధి దగ్గర త్వరగా వెళ్ళి ఈ వార్త శిష్యులకు చెప్పాలా, పేతురుకి చెప్పాలి, యోహానుకి చెప్పాలి, యాకోబుకి చెప్పాలా, బర్తలోమాయికి చెప్పాలా, ఇలా శిష్యులందరికీ వార్త చెప్పాలని వారు పరిగెత్తుకుని వెళుతుండగా జరిగింది ఏంటి అని మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించాలి. యేసు ప్రభు దారిలో ఉంటుండగానే, వారి దారిలో పరిగెత్తుకుని మహాభయంతో మహానందంతో వస్తుండగానే, వారు మార్గ మధ్యలో ఉంటుండగానే ప్రభు వారి దగ్గరికి ఎదురుకుండా వచ్చి వారికి కనపడ్డాడంట. అక్కడ దేవుడికి స్తోత్రం. ఆయన ఎంత జాలి గల దేవుడు, ఆయన ఎంత ప్రేమ గల దేవుడు. వచ్చి నా బిడ్డలు పరిగెడుతున్నారు, గుండెలు కవికినంతగా వీళ్ళు పరిగెడుతున్నారని చెప్పి వాళ్ళంతా పరుగులెత్తడం ఆయనకి ఇష్టం లేక ఆ మార్గ మధ్యలో ఉంటుండగానే వాళ్ళు ఇంకా గలిలయకు చేరుకోకుండానే ప్రభువే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని దర్శించినట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 9వ వచనంలో మనం చూస్తాం. హల్లెలూయా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వాళ్ళు ఎదుర్కొన్న వచ్చి మీకు శుభము అని వారితో చెప్పినప్పుడు వారికి భయపడలేదు, వారు అడమార్చలేదు, ఆందోళన చెందలేదు. ఎందుకంటే ఇక్కడ దూత విషయం అంతా పూర్తిగా తెలియపరిచింది కనుక వారు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని సాగిలపడి ఆయన మొక్కుకున్నారు, నమస్కారం చేసుకున్నారు. యేసు ప్రభు మాట అన్నాడు 10వ వచనంలో, భయపడొద్దు, మీరు వెళ్ళి ఈ మాట నా సహోదరులు గలిలయకు వెళ్ళాలని, వారక్కడ నన్ను చూస్తారని వారికి ఈ విషయాన్ని తెలియపరచండి అని వారితో చెప్పినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? గలిలయకు వెళ్ళిపోయారు.
గలిలయలో పేతురు, యోహాను, యాకోబు మొదలగు శిష్యులందరితో ఆ మాటలు వారు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపల ఇక్కడ సమాధి దగ్గర జరుగుతున్నటువంటి పని ఏంటి అని మనం చూస్తున్నట్లయితే, ఆ మిలిటరీ పోలీసులందరూ ఆ దూతను చూసి ఏమైపోయారు? చచ్చిన వారు వలె వారు పడిపోయారు. తర్వాత ఈ స్త్రీలు వెళ్ళిపోయారు సమాధి దగ్గర నుండి, దూత వెళ్ళిపోయింది మళ్ళా పరలోకానికి సమాధి దగ్గర నుండి. అక్కడ మళ్ళా మామూలు వాతావరణం అక్కడ నెలకొంది. ఆ తర్వాత చాలా సేపటికి ఒకడు ఏమవుతున్నారు? చచ్చిన వాళ్ళలాగా పడిపోయినారు, మళ్ళా తిరిగి లేచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు చచ్చిపోలేదు, చచ్చిన వారిలాగా పడిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆ వెలుగు, ఆ ప్రకాశమయమైన తేజస్సును చూడలేక వారు మూర్ఛిల్లిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు లేచారు. లేచేటప్పటికి ఏమైంది? ఈ సీల్ లేదు, తాళాలు లేవు, గొలుసులు బంధించి లేవు. పైగా ఈ సమాధికి అడ్డుగా పెట్టిన ఈ రాయి పక్కకి దొర్లించేస్తుంది. వీళ్ళు త్వరగా పైకి లేచి ఆ సమాధిలోకి వెళ్ళి చూసేటప్పుడు సమాధిలో ప్రభు యొక్క శరీరం కూడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, ప్రజల పెద్దలు, ఇక్కడ కాపలా కొరకు నియమించినటువంటి అధికారి అయిన గవర్నర్ పిలాతు ఈ శరీరం ఏమైంది అని ఎవరిని అడుగుతారు? ఆ కాపలా ఉన్న వాళ్ళని అడుగుతారు. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఏమైపోయింది? ఇక్కడ రాయి పక్కన దొరికించేసి ఉంది, తాళం లాగా ఉంది, సైడ్ లాగా ఉంది, గొలుసులు లాగా ఉన్నాయి. మరి లోపల చూస్తే ఆ యొక్క శరీరము ఏమైపోయింది? ఏం చెప్పాలి మనం? ఏం చెప్పాలి అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆలోచనలో పడ్డారు అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక రాస్తాడు అక్కడ 11 నుండి 15 వచనాల వరకు మనం చదివితే వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చారు. చందా కావలి వాళ్ళు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. హల్లెలూయా. అయ్యా, మీరు మమ్మల్ని అక్కడ కాపలా పెట్టారు, మేము కాపలా ఉన్నాం, మేము కాపలానే ఉన్నాం, మేము నిద్రపోలేదు, ఇంకో చోటకి మేము పారిపోలేదు, మేము డ్యూటీ ప్రకారంగా అక్కడ కాపలా కాస్తున్నాం. అయితే ఈ లోపల ఏదో పేద వెలుగు వచ్చింది, ఆ వెలుగు మేము చూడలేక చచ్చిన వాళ్ళకి అక్కడ పడిపోయిన తర్వాత మేము చాలా సేపటి వరకు కూడా మాకు వెలుగు రాలేదు. మేము తిరిగి లేచేసరికి సమాధి రాయ పక్కన దొరికించేస్తుంది, లోపల యేసు ప్రభు శరీరం లేదు. ఇది జరిగిన విషయం అని వీళ్ళని ఎవరైతే కాపలా పెట్టారో, ఎవరు పెట్టారు వీళ్ళ కాపలా? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల యొక్క పెద్దలు. వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారు. గడిచిన దినం అనగా శనివారం రాత్రి వాక్యాన్ని మనం ధ్యానించాం ఆ మాటలు. కనుక పిలాతు అన్నాడు, కావుల వారు మనకు ఉన్నారు, మీకు చేతనైనంత బందోబస్తు ఏర్పాటు చేయండి, చేతనైనంతగా మీరు ఏర్పాటు చేయండి అన్నప్పుడు వాళ్ళే ఆ పిలాతు కూడా ఆ భద్రత చేసే ఆ యొక్క అధికారాన్ని వాళ్ళకే అప్పగించాడు. వాళ్ళు భద్రత చేసిన వాళ్ళే, సైనికులు తీసుకెళ్ళి కాపలా పెట్టిన వాళ్ళే. కనుక వాళ్ళ దగ్గరికే ఎవరైతే వీళ్ళని కాపలా పెట్టారో వాళ్ళ దగ్గరికి ఇలాంటి విషయాన్ని చెప్పారు. విషయాన్ని విన్న వాళ్ళు ఎలా మారుస్తున్నారో చూడండి ఇక్కడ. కాబట్టి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, అంటే ఏమి ఇచ్చారు వాళ్ళకి? సైనికులకి లంచం ఇచ్చి, సైనికులకు నిజాన్ని మార్చాలంటే ఏం చేయాలా? నిజాన్ని చెప్తామంటారు. మనం ఎలా జరిగిందో అలాగే చెప్తామో, మాకెందుకు, రేపొద్దున మా ఉద్యోగాలు పోతాయి, మా బ్రతుకులు పోతాయి, మా పిల్లలు మా కుటుంబాలు రోడ్డున పడతాం, మాకెందుకు, మేము ఎలా జరిగిందో అలా చెప్తామంటారు. వాళ్ళని వంక తీసుకోవాలంటే ఏం వేలయ్యాలా? వాళ్ళు వంక తీసుకోవాలంటే ఏం వేలయ్యాలి? వీళ్ళకి డబ్బులు వేలయ్యాలి. కనుక వీళ్ళు చాలా ద్రవ్యము ఆ సైనికులకి ఇచ్చి, జరిగింది అలాగా
కానీ ఇలాగ చెప్పండి మీరు అని వేరే ఆలోచన వారికి తెలియపరిచారు. వాళ్ళు శాస్త్రులు, పరిచయులు, పెద్దలు, ప్రధాన యాజకుడు వేరే ఆలోచన ఆ కాపులా ఉన్నటువంటి ఆ సైనికులకు తెలియపరిచి మీరు ఇలా చెప్పండి అని వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళు మతిరిచి బుద్ధిరిచి వాళ్ళ మనసును మార్చి ఇలాగ ప్రచారం చేపిస్తా ఉన్నారు. ఎలాగా? మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఎలా చెప్పన్నారు వాళ్ళు? మేము నిద్రపోతున్నాం, మేము నిద్రపోవచ్చుండగా రాత్రి వేళ అతని శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయారు. ఈ విషయాన్ని చెప్పండి అంటున్నారు. దేవుని స్తోత్రం. మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుపోయారు. మేము తీరా లేచి చూసేటప్పటికి ఇది ఇలా జరిగింది అని మీరు చెప్పండి అని వారు మరి లంచం ఇచ్చి ఆ కాపలా ఉన్నటువంటి ఆ సైనికులతో లాలోచి పడి వాళ్ళని ఇలా చెప్పమని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాళ్ళు అన్నారు, మీరు చెప్పమన్నట్టుగానే చెప్తాము, ఒకవేళ నిజం ఏ విధంగానైనా అధిపతి చెవిని పడితే అప్పుడు మా పరిస్థితి ఏంటి? వాళ్ళకి లంచం కావాలా? వాళ్ళ బ్రతుకులు బాగుండాలి కదా, వాళ్ళకి లంచం కావాలా? వాళ్ళు అబద్ధం చెప్తారు, అయితే వాళ్ళ ఉద్యోగాలు పోకూడదు. అది అబద్ధం అని తెలిస్తే పిల్లలు ఏం చేస్తాడు? ఏమో వాళ్ళకి ఉరిశిక్ష చేస్తాడేమో, చెప్పలేము. ఏ శిక్ష విధించబడుతుందో వాళ్ళకి చెప్పలేము. వాళ్ళ ఉద్యోగాలు పోతాయేమో, అది ఎంత మాత్రం ఎవరు ఊహించలేరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, మేము చెప్పమన్నట్టుగా చెప్తాము, మరి ఈ యొక్క మాట, ఈ నిజము అయినటువంటి వార్త అధికార దృష్టికి వెళ్తే మా బ్రతుకులేంటి అని వాళ్ళు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆ సైనికులు సమ్మతపరుస్తున్నారంట, మీకేమీ తొందర కలగకుండా మేము చూస్తాం, మీ ఉద్యోగాలకి మీ ప్రాణాలకి మేము అడ్డు, మీకు ఎలాంటి తొందర జరగదు, మేము అధికారితో మేము మాట్లాడతాం కదా, మీకు ఎందుకు, మీరు అలా చెప్పండి, మీకు వచ్చే భయం ఏమీ లేదు, మీకు వచ్చే అడ్డు ఆటంకం ఏమీ లేదు, మిగతా ఏం జరిగినా మేము చూసుకుంటాం, అధికారులు మేము మేనేజ్ చేస్తామని అన్నట్టుగా వారు వాళ్ళకి అభయం ఇచ్చి ఏమని చెప్పిస్తున్నారు? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరి. దేవునికి స్తోత్రం. కాపలా ఉన్న వాళ్ళు నిద్రపోతారా? కాపలా ఉన్న వాళ్ళు నిద్రపోతే కాపలా ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ ఇంటికాడే నిద్రవచ్చు కదా. సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న వాళ్ళు నిద్రపోతారా? ఏ అర్ధరాత్రి కూడా, ఏ అవరాత్రి కూడా, ఎలాంటి పరిస్థితి జరిగినా మనల్ని ఇక్కడ కాపలా పెట్టారని చెప్పి రాత్రి తెల్లవారు కూడా వారు ఏం చేయాలి? మెలుగుగా ఉండాలి. ఆ పారాకాయాల ఇటు అటు తిరుగుతూ వారు అక్కడ పారాకాయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, వాళ్ళు ఏమీ పర్వాలేదు, ప్రమాదం ఏమీ లేదు, అంతా ప్రశాంతంగా ఉంది, అంతా నెమ్మదిగా ఉంది అన్నప్పుడు వారు ఏం చేస్తారు? ఖచ్చితంగా నిద్రపోవచ్చు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కదా. ఎలాంటి పరిస్థితుల్లో వారు సెక్యూరిటీ ఉండి మరి నిద్రపోవడం అనేది ఎంత మాత్రం కూడా సబబు కాదు కదా. మరి అది వాళ్ళు అడగాలి కదా, మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ, మీరు ఎందుకు డ్యూటీ చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు నియమించావు అక్కడ, మిమ్మల్ని ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు, నిద్రపోతారేనా అని అడగాలి కదా. అడిగి వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ ఎవరి పక్షంగా ఉన్నారు? అందరూ లోకం పక్షమే కదా, అందరూ సైనికుల పక్షమే కదా, అందరూ ప్రధాన యాజకుల పక్షమే కదా. ప్రభు పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ప్రభు పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున నీ పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, రేపొద్దున నా పక్షంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు, మన వెనకాల నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. అంత లోకమే, అంత వాళ్ళే అవుతూ ఉంటారు. అప్పుడు అందరూ మన మీద ఎలా మాట్లాడతారు? వ్యతిరేకంగానే మాట్లాడతారు. అయినా మనం ప్రభు వైపు చూడాలి, ప్రభు మీద ఆనుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు యొక్క బిడ్డలుగా మనం నిలబడినప్పుడు ఎవరు మనకు తోడు, ఎవరు మనకి సహాయము, ఎవరు మన పక్షంగా కార్యం చేస్తారంటే మనము నమ్మిన దేవుడే, మనము నమ్మినటువంటి ప్రభువే మన పక్షంగా కార్యాలైనా
చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అందరూ కూడా మరి కనీసం మీరు ఎందుకు నిద్రపోవాలా, మీరు మెలుగుగా ఉండాలి కదా, కాపలా కాయాలి కదా అనేటువంటి అడిగిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధించబడిన ప్రకారము చేసి, ఆ ప్రకారంగానే వారికి ఎలాగైతే బోధించబడిందో ఆ ప్రకారంగా వాళ్ళు చేసి యేసు ప్రభువును మరి మేము నిద్రపోయినప్పుడు ఆ శిష్యులు వచ్చి అర్ధరాత్రి వేళ తీసుకుపోయారని చెప్పారు. కానీ ఈ జరిగిన కార్యము వారి మనసులో ఏం చేస్తున్నారు, దాచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక లోకంలో చెప్పబడిన మాట ఏంటంటే అర్ధరాత్రి వేళ యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుని ఎత్తిపోయారు, అంతే తప్ప ఆయన సమాధి నుండి లేచింది అంత మాత్రం కూడా లేదు అని ఆనాడు అక్కడ ఏం చేయబడింది, ప్రచారం చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి బిడ్డలంగా ఆయన యొక్క శక్తిని సామర్థ్యము ఎరిగిన వారంగా మనము ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా జరిగిన కార్యాన్ని మనము నమ్ముతున్నాం. అయితే వారు చెప్పిన మాటలు విని చూడండి, ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేల్ దేశంలో మరి యెరూషలేము మొదలగు పట్టణాల్లో యేసు ప్రభు సమాధిలో తిరిగి లేచాడని నమ్మిన వారు ఉన్నారు, నమ్మలేని వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వారు ఆ రోజున లంచం తీసుకొని అబద్ధ సాక్ష్యాన్ని పలికారు, అబద్ధపు మాటలు తెలియపరిచారు లోకానికి. ఈ రోజు వరకు ఆ అబద్ధం ఇంకా ప్రజల్లో ఏం చేస్తుంది, కొంతమంది ప్రజలు ఇంకా అది పని చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి సమాచారం ఆనాడు లోకంలో వ్యాపించింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి నిజమైన వార్త, నిజమైన సమాచారం ఏంటంటే ఒక దూత పరలోకములో వచ్చింది. ఆ యొక్క దూత యొక్క ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క స్వరూపానికి వారు ఎవరు కూడా తాళలేక చచ్చిన వారు వలె వారు పడిపోయినప్పుడు ఆ దూత సమాధి ద్వారా బయటికి యేసు ప్రభు లోపల నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, గలిలయకి వెళ్ళిపోయారు. మగ్దలేని మరియ కనబడ్డారు. తర్వాత కొంతమంది స్త్రీలు దారిలో ఆ వెళ్ళిపోతుండగా గలిలయకు మధ్యలో కనబడ్డారు. మరొక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం ఈవేళ. లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 4 నుండి చదవమా. ఇందును గురించి వారికేమీ తోచక ఉండగా వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక గలిలయలో ఉండినప్పుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నదని వారితో అనేది. హల్లెలూయా. ఈ స్త్రీలు ఇంకా ఆ ప్రభు లేచాడు మీరు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు కాకుండా అంతకుముందు దూత వీళ్ళతో మాట్లాడిన మాట అన్నమాట. వీళ్ళు కూడా ఆ దూతను చూసి భయపడి సచ్చిన వారిలాగా మోర్చలు పడిపోయారు ఈ స్త్రీలు కూడా. అప్పుడు ఆ స్త్రీలతో ఆ దూత మాట్లాడుతుంది ఏంటంటే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా 5వ వచనం సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు, అంటే ఇంకా సిలువ వేయబడలేనప్పుడు, ఆయన శ్రమలకు అప్పగించబడలేనప్పుడు, ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు కదా, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి ఆయన సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన అప్పుడు మీతో చెప్పిన మాటలను
జ్ఞాపకము చేసుకుని. ఆ దూతలు చెప్తున్నారు ఆ స్త్రీలతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చిందట. ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు వారితో చెప్పినటువంటి ఆ మాటలు అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చాయంట. 8వ వచనంలో అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్దకు తిరిగి వెళ్ళి ఈ సంగతులు వారు ఎవరెవరికి చెప్పారంట? 11 మంది శిష్యులకును తక్కిన వారికి తెలియజేసిరి. హల్లెలూయా. ఈ స్త్రీలు ఈ యొక్క వార్త గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యులకు చెప్పారంట. యేసు ప్రభు సమాధి తెరవబడింది, మేము అక్కడ దూతలను చూసాము, అక్కడ సమాధిలో ఆయన లేడు, ఆయన మాకంటే ముందు లేచాడు, ఇక గలిలయకు వచ్చేసాడంట. ఈ గలిలయ ప్రాంతంలోనే మరి ఆయనను మీరు చూస్తారని చెప్పి ఆ దూత చెప్పిందన్న మాట ఆ 11 మంది శిష్యులకు చెప్పారు ఆ స్త్రీలు వచ్చి. ఇంకా కొంతమంది ప్రభు యేడల విశ్వాసం కలిగి ఆయన వెంబడించిన అనేకులకు ఆ స్త్రీలు ఆ మాట చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 మంది కదా శిష్యులు, 11 మందికి చెప్పడం ఏంటి? అప్పటికే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినందుకు పశ్చాత్తాపడి అతడు ఉరేసుకుని అతడు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మిగిలింది ఎంతమంది అంటే 11 మంది శిష్యులు మిగిలారు. కనుక 11 మంది శిష్యులకు కూడా ఈ మాటలు వారు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియ, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీళ్ళందరూ కలిసి ఈ వార్త శిష్యులతో చెప్పారు. అయితే వాళ్ళు ఈ మాటలన్నీ విన్న తర్వాత అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా ఉండెను గనుక మీరు వారి మాటలు నమ్మలేదు. హల్లెలూయా. జరిగిన విషయం చూడండి. ఈ స్త్రీలు కళ్ళారా చూసి వచ్చి ఈ దూతల మాటలు విన్నారు, సమాధి తెరవబడింది చూశారు. లోపలేమో 4 మాటలు తప్ప ప్రభు శరీరం లేదు. వీళ్ళు మార్గ మధ్యలో ప్రభు యొక్క ప్రత్యక్షత చూశారు. వీళ్ళు వెళ్ళి మాటలు చెప్తుంటే వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు అంటున్నారంట వెర్రి మాటలుగా ఉన్నాయంట, పిచ్చోళ్ళు చెప్పిన మాటలుగా ఉన్నాయంట. వాళ్ళకి విన్నా వాళ్ళ శిష్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉరుకోండి, ఎవడన్నా అవుతాడు ఎగడబెట్టి అంటున్నారు. ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? మన పూర్వీకుల కాలం నుండి మరి మనం చూస్తున్నట్టు చచ్చిపోయినాడు ఎవడన్నా లేచాడా? ఇలాంటి ఒక కథలు ఎప్పుడు చెప్పకండి అని ఈ స్త్రీల్ని గద్దిస్తున్నారు. ఎవరు గద్దిస్తున్నారు? యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభుతో తిని, యేసు ప్రభుతో తాగి, యేసు ప్రభుతో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు ఆయన చేసినప్పుడు చూసి వీళ్ళు కూడా ఆయన నామాన్ని బట్టి అనేక సార్లు దెయ్యాలు వెళ్ళగొట్టి అనేక సార్లు రోగులు స్వస్థపరిచినటువంటి వీళ్ళు అంటున్నారు నోరు మీరు చాలా ఊరుకోండి, ఎవడైనా అవుతాడు. చచ్చిపోయిన వాళ్ళు ఇచ్చాడా? వైపు మీరు చూసేశారా? ఇలాంటి మాతో చెప్తే చెప్పారు కానీ ఇంకెక్కడా? అలాగే అంటామా మనం? అలాగంటున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు అంటున్నారు, వాళ్ళు ఎన్నోళ్ళు అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళు వాదిస్తున్నారు, కాదు మేము చూసాం, యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభుని మేము చూసాం కల్లారా, ఆయన మేము సాగిలు పడ్డాం, ఆయన మాతో మాట్లాడాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు వాదించి గట్టిగా చెప్తున్నప్పుడు పేతురు అన్నాడు, అవునో కాదో వీళ్ళు చెప్పిన మాట ప్రకారం కాదు, అవునో కాదో నేను వెళ్ళి చూసి వస్తాను అని పేతురు అక్కడ నుండి ఆ 11 మందిలో ఒకడైనటువంటి పేతురు అక్కడ నుండి ఏం చేశాడంట? అక్కడ నుండి పరిగెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తాడు? సమాధి దగ్గరికి పరిగెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురుతో పాటుగా, పేతురు ముందు పరిగెడుతుంటే పేతురుతో పాటుగా మరి ఆయనను ఎక్కువగా ప్రేమించే శిష్యుడైనటువంటి యోహాను కూడా పేతురు వెనకాల పరిగెత్తాడు. వాళ్ళిద్దరూ పరిగెత్తి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీగా ఉండడం, అక్కడ ఎవరు కూడా లేకపోవడం, నారబట్టలు తప్ప ఏమీ కూడా అక్కడ లేకపోవడం చూసి
అప్పుడు ప్రభు ఖచ్చితంగా నిజంగా లేచాడు అని వారు నిర్ధారణ చేసుకుని వారు తిరిగి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభు దేవుని గురించి మనం ఏదైనా ఒక మాట చదువుతున్నప్పుడు, ఏదైనా ఒక మాట వింటున్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలా? నమ్మాలి. ఒకవేళ మనకు నమ్మకం సరిపోకపోతే ఆ తాలూకు లేఖనాలు మనం చదవాలి. ఆ తాలూకు లేఖనాలు మనం చూసి ఆ లేఖనములను బట్టి మనం ఏం చేయాలా? ఆ మాటలు మనం నమ్మశక్యం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మలేకపోతే దేవుని కార్యాలను మన జీవితంలో మరి అన్నడూ కూడా మనము చూడలేము. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఏది చాలా ప్రాముఖ్యమైనది అనగా ప్రార్థన ప్రాముఖ్యమైనది. మరి మనం చేసే పనులు, కార్యాలు, ఆరాధన, వాక్యము అన్నీ ప్రాముఖ్యమైనవి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం నమ్మడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మనం దేవునికి ఏమవ్వలేము? ఇష్టలుగా ఉండలేము. ఆయనను ప్రేమించే వారిగా ఉండలేము. ఆయన చేత ప్రేమించబడే వారిగా మనం ఉండలేము. మనం ఆయన ప్రేమించేవారిగా, ఆయన చేత ప్రేమించబడేవారిగా, ఆయన ఇష్టపడేవారిగా, ఆయన చేత ఇష్టపడేవారిగా మనం ఉండాలంటే మనందరికీ ఆయనకు మనకి మధ్య ఏముండాలన్నమాట? నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. కనుక ఆ ప్రకారంగా శిష్యుల వలె మనం అపనమ్మకత్వంలోనికి వెళ్ళకుండా మనం ప్రభుని నమ్మి, ప్రభు యొక్క విశ్వాసం ఉంచి, ప్రభు యొక్క కృపలో ముందుకు సాగాం. ఆయన మరి మృత్యుంజయుడిగా, పునరుద్ధారుడిగా ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు వరకు కూడా ఆయన కొరకు చెప్పబడిన ప్రవచన వాక్యాలన్నీ కూడా ఈ రీతిగా నెరవేర్చబడ్డాయి. అది ఇంకో ఒక మాట మాత్రం ఇంకా నెరవేర్చబడవలసి ఉంది. ఏంటంటే ఆయన మన కొరకు భూలోకానికి రాబోతున్నాడు, మధ్య ఆకాశానికి ఆయన మన కొరకు రాబోతున్నాడు. ఆ నమ్మకం కలిగి ఆ ప్రవచన యొక్క నెరవేర్పు కొరకు మనందరూ విశ్వాసంతో నిలబెట్టి ఎదురు చూస్తూ ఒక రోజున ప్రభుని ఎదుర్కొని ఆయనతో పాటుగా పరలోకానికి మనం వెళ్దాం. దేవుడి మాటలు మనందరి వ్యక్తులు బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందులో తల ఉంచినట్లయితే